సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. మొదటి నుంచి కూడా భగవంతు దయ వల్ల ఎక్కడ ఆటంకం లేకుండా కంటిన్యూస్గా ఎన్నికల ప్రచారం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా రమ్మడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు కూడా. నిన్న జరిగినటువంటి ఊరేగింపు చూశారు మీరు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఊరేగింపు నేను చూడలేదు. నర్సీపట్నం ఫస్ట్ టైం చూడటం. ప్రజలు రావడం కాదు, చాలా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రజలందరూ వచ్చినందుకు నర్సీపట్నం ప్రజానీకానికి, ముఖ్యంగా మహిళలు కూడా భారీ సంఖ్యలో, మహిళలతో పాటు యూత్ కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నాయకులు కూడా, టౌన్లో ఉన్న నాయకులు కానీ, మండల నాయకులు కానీ, మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు కానీ ఎంతో బాధ్యతగా ప్రవర్తించి మరి కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా నా తరఫున మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నాయకులు అన్న తర్వాత ఒక విజన్ ఉండాలి. పోటీ చేస్తున్నప్పుడు ఒక విజన్తో పోటీ చేయాలి. నేను ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్ కూడా ఒక విజన్ డాక్యుమెంటరీ రెడీ చేసుకుంటాను నేను. అలాగే ఈ ఎలక్షన్ కూడా ఒక విజన్. ఏదో గాలి మాటలు జగన్మోహన్ రెడ్డి లాగా గాలి మాటలు చెప్పడం మాకు అలవాట్లేదు, అబద్ధాలు చెప్పడం అసలు అలవాట్లేదు. ఒక విజన్ పెట్టుకుంటాం, మనసులో మైండ్లో విజన్ తయారు చేసుకుంటాం మేము. రేపు మేము గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, నేను ఎమ్మెల్యే అయితే, ఆ ప్రభుత్వంలో మా లక్ష్యాలు ఏంటి, మా ప్రయారిటీస్ ఏంటి అని ముందుగా మేము మైండ్లో ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ లేదన్నా విజన్ అంటే దాన్నే విజన్ డాక్యుమెంటరీ అంటారు. అలాగే నేను కూడా ఇలా నర్సీపట్నం అని చెప్పి ఒక డాక్యుమెంటరీ తయారు చేసుకున్నాను నేను. ఇది నాకు 5 సంవత్సరాలు, ఇది నా డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకు ప్రయత్నం ఉన్నానంటే, ఇంతకుముందు అయితే ఆ రెండువని కాదు ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వెళ్ళిపోయాడు. ఈవేళ అప్పులు తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించడం అంటే ఎంత బాధాకరమో, ఎంత ఇబ్బందికరమో మీ అందరికీ తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న నాయకుడు, క్రమశిక్షణ నాయకుడు కాబట్టి చేస్తాడని నమ్మకం మాకు ఉంది. ఏదేమైనా విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. దాంట్లో మీ గతంలో కూడా విద్యకి, ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చారు నర్సీపట్నంలో. మీ అందరికీ తెలిసిన విషయం. డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్ కాలేజ్ కానీ, ఐటీ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే ఆ రోజు చంద్రబాబు గారికి వెళ్ళి సంతకం పెట్టించింది నేనే. ఇవన్నీ పెట్టి ఎడ్యుకేషన్ ముఖ్యం. ఇవాళ ఎడ్యుకేషన్ ఉంటే ఆ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి చదువుకొని పైకి వచ్చి ఉద్యోగాలు చేసుకొని కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది. ఆ ఉద్దేశంతో నేను ఆ రోజు ఇక్కడ ఎన్ని కాలేజీ, మహిళా కాలేజీ కూడా పెట్టాం మనం. జూనియర్ కాలేజీ పాకుంటే మళ్ళీ మహిళా కాలేజీ తీసుకుని అందరికీ విద్యను అందుబాటులో తీసుకొచ్చాను ఆ ఉద్దేశంతో. అలాగే రెండో ప్రయారిటీ లాస్ట్ టైం ఏం ఇచ్చానంటే వైద్యానికి ప్రయారిటీ ఇచ్చాను. ఇప్పుడు హాస్పిటల్, చిన్న హాస్పిటల్ ఉండేది, తెలుగుదేశం టైంలోనే దాన్ని 150 పడకల హాస్పిటల్గా డెవలప్ చేసే సంగతి తెలుసు. అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా తీసుకొచ్చాం.
బ్రహ్మాండంగా ఒక 5 స్టార్ హోటల్గా తీర్చిదిద్దాం. తర్వాత కరెంట్ ప్రాబ్లం వస్తుందని చెప్పి సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాం. ఆపరేషన్ థియేటర్స్ కూడా 3-4 థియేటర్స్ ఆ రోజుల్లో అన్ని పరికరాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. చేతకాంతనం వల్ల హాస్పిటల్ ఈవేళ కుంటుపడిపోయింది. సరైన వైద్యం లేదు, ట్రీట్మెంట్ లేదు. ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే విశాఖపట్నం పంపించి ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కూడా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్తో కొంతమంది కుంభక్ అయిపోయి దాంట్లో పర్సంటేజ్ పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్ పంపించే సందర్భాలు కూడా నాకు తెలుసు. అంతేకాకుండా వాళ్ళు మధ్యాహ్నం భోజనం పెట్టుకున్న హాస్పిటల్లో మనం ఇప్పుడు నర్సీపట్నం హాస్పిటల్లో సరిగ్గా భోజనం కూడా పెట్టలే. నేను మనం ఎంక్వైరీ చేస్తే ఆ భోజనం సప్లై చేసే కాంట్రాక్ట్ బిల్లుస్ కూడా ఇవ్వలేదట, అని చెప్పి భోజనం పెట్టాట. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టాం హాస్పిటల్ దగ్గరలో పేషెంట్ పనికి వస్తున్నాను. అది కూడా ముగిస్తాడు ఎమ్మెల్యే. ఇప్పుడు ఏం చేయాలండి? అంతే నెక్స్ట్ నేను ఇచ్చిన దేవుడి దేవాలని వస్తే మళ్ళీ హాస్పిటల్కి పూర్వ వైభవం తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు కూడా హాస్పిటల్లో ఉండి ఈ ప్రాంతంలో ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయారిటీ పెట్టుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. సార్, నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్లు ఆ రోజు నేను పంచాయతీరాజ్ తీసుకున్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా సిమెంట్ రోడ్లు వేసాం. నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో కూడా. అలాగే ఈవేళ రోడ్లు బొక్కలు పడుతాయి. ఆ కన్నాలు కూడా పోస్టలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇప్పుడు అధికారులకు వస్తే పూర్వ మాదిరిగానే ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఒక విజన్లో నేను డాక్యుమెంట్ పెట్టుకోవడం జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో మొన్న నేను పాదయాత్ర చేశాను ఎలక్షన్లో. నేను గమనించింది పాదయాత్ర 5 రోజులు నేను గమనించింది ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ చాలా వర్స్ట్గా ఉంది. పట్టించుకునే నాదులు లేడు. ఎక్కడ చూసినా చెత్త ఎత్తే పరిస్థితుల్లో చెత్త వేయడానికి కృష్ణాపురం దగ్గరికి యాడ్ పెట్టాం. ట్రాక్టర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దోమలు మందుకోవడానికి మిషన్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా చేతకాని పరిపాలన వల్ల, చేతకాని ఎమ్మెల్యే వల్ల నర్సీపట్నం చాలా వర్స్ట్గా మీరు కూడా చూస్తుంటారు. నర్సీపట్నంలో ఆ రోజు నేను వేసిన రోడ్డు అన్ని బొక్కలు పడిపోయి ఉన్నాయి. మనం నడుస్తుంటే చూశాను. కరెంటు కూడా నేను ఊరికి చూశాను. మెయిన్ రోడ్లో లైట్లు ఉన్నాయండి, ఉన్నాయా లేదా? లేకపోతే మా ఊరేగింపు ఆఫ్ చేస్తారా ఏంటి? అంత ఘోరం. మెయిన్ రోడ్లో కూడా లైట్లు అయిపోతాయి. అలాగే స్ట్రీట్లో లైట్లు లేవు, మెయిన్ రోడ్ కూడా లైట్లు లేవు. ఏంటంటే ఎందుకంటే ఎమ్మెల్యే సంక్రాంతి ఎమ్మెల్యే దేనికోసం? ఎమ్మెల్యే గవర్నమెంట్ జీతాలు తీసుకోవడానిక, హోదా అనిపించడానిక, దేనికంటే అసలు? అంచేత ఇవన్నీ కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఇంకెళ్తానంటాడు ఎంపికాడండి. మంచినీళ్ళు కూడా లేవా మున్సిపాలిటీకి? అది పూర్తిగా అసంతృప్తిగా ఉంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు 20% అంతే అయినట్టు ఉంది. అంతే దాన్ని ఇమీడియట్గా పూర్తి చేసి మరి ప్రజలకి మంచినీళ్ళు అందించే అవకాశం కల్పించాలని చెప్పి అది కూడా నా ఫస్ట్ ప్రయారిటీలో ఉంది. మంచినీళ్ళు ఏది ఇచ్చినా కూడా మంచినీళ్ళు పోతారు, అది కూడా నా ఫస్ట్ ప్రయారిటీలో ఉందని చెప్పి. రోడ్డు బైండింగ్ అది నా టైం నుంచి ఉంది అనుకున్నాం. కానీ ఆ రోజు గవర్నమెంట్ పడిపోవడం వల్ల మనం చేయలేకపోయాం. ఇతను వచ్చిన తర్వాత ఇది ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అన్నట్టు 100 అడుగులు అంటాడు, 120 అడుగులు అంటాడు, 80 అడుగులు అంటాడు.
వాళ్ళకి ఇష్టం వచ్చిన 60 అడుగులు అంటాడు. ఇప్పుడు బిల్డప్ ఎత్తాడు, రోడ్ నేనే వేసేసాను. అంత వేసాడండి, 50 అడుగులు వేసాడా, 100 అడుగులు వేసాడా? మెయిన్ రోడ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ అనుకుంటున్నాడు ఇతను? బాబురెడ్డి కొత్తపల్లి చూడండి, ఇంకేం తెస్తుంది మెయిన్ రోడ్డు. పీనార్ పాలెం దగ్గర నుంచి R&B బిల్డింగ్ ఆఫీస్ దగ్గర నుంచి బూట్ పెళ్లి వరకు మెయిన్ రోడ్ అన్నారు. 50 అడుగులు వేసేసి మెయిన్ రోడ్ కాదు అది. 50 అడుగులు వేసేసి అది బుక్ వేసేసి సిమెంట్, అది సిమెంట్ బుక్ తీసేసి తీసుకొచ్చేసావు. పెద్ద వర్షం పడుతుంది, 6 రోజులు పోతుంది. ఎలక్షన్ కోసం ఎవరు నమ్ముతారండి ఈ డ్రామాలు? మీ ముఖ్యమంత్రి అయితే డ్రామాలు వేశాడు, జనం నమ్మారు. నీ మాట అడుగుతాడు. నువ్వు ఆ క్వశ్చన్ నుంచి క్వశ్చన్ వేసి ఉంటే ఓకే, నేనే ఒప్పుకుందును, మా ఎమ్మెల్యే నేను చేయలేని పని ఎమ్మెల్యే చేశాడరా అని. మళ్ళీ అంటాడు ఆ కుట్లు కూడా వెళ్తాడట, పేమెంట్ ఇవ్వడట, బాండ్లు ఇస్తాడట. బాండ్లు ఏం చేసుకుంటారండి? గవర్నమెంట్లో బాండ్లు ఇస్తున్నారు, ఆ సిటీలో పనిచేస్తుంది, సిటీలో ఉపయోగం. ఆ బాండ్లు మళ్ళీ దాన్ని సేల్ చేసుకుంటారు, అమ్ముకుంటారు. చెప్పకుండా ఆల్గేట్ వరకు వేసేసాడు, ఒక 50 అడుగులతో వేసేసిన తర్వాత ఆ లైట్లు పెట్టేసాడు మరి స్తంభాలు. రాత్రి నేను వ్యాన్ మీద చూసాను, ఆ స్తంభాల లైట్లు మనకి జనం కనపడతారంటే ఎక్కడ ఉన్నా జనం కనపడదు, బొక్కలు ఎందుకు కనపడతాయి ఆ లైటింగ్లో. అది కూడా చీప్ క్వాలిటీ వేసాడు లైటింగ్ కూడా. ఇవన్నీ చూడాలి, ఎమ్మెల్యే అంటే వేసేస్తారని కాదు, ఇవన్నీ చూడవలసిన అవసరం ఉంది. అంటే దాన్ని నేను వచ్చిన ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ఊళ్ళో ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా అనుకూలుగా R&B రోడ్ నుంచి బొడ్డుపల్లి దగ్గరికి వేస్తే అది అభివృద్ధి అంటారు. నీ స్వార్థం కోసం, నీ ఓట్ల కోసం అది వాళ్ళు అడిగేస్తారు, దాన్ని అభివృద్ధి అనరు. అది ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పి సన్మానం చేస్తూ ఇచ్చాను. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని నా ఉద్దేశం. వాలీబాల్ కానీ, షటిల్ కానీ, ఇటువంటి గేమ్స్ అన్ని కూడా ఇండోర్ స్టేడియం కట్టి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని చెప్పి ఆ రోజు శాంక్షన్ ఇచ్చాను, శంకుస్థాపన కూడా చేశాను. ఎక్కడ మీకు మన కోర్టు పక్కన ఉన్నటువంటి కాలేజీలో ఆ శంకుస్థాపన కూడా ప్రారంభం చేశాను. దాన్ని అసలు పట్టించుకోలేదు, వదిలేశాడు. ఎందుకో వదిలేశాడు? హైదరాబాద్ శంకుస్థాపన అతను ఏం చేయాలనుకున్నాడో మరి ఇటో వదిలేశాడు. అక్కడ పెడితే జిల్లాలో ఉన్న క్రీడాకారులు అందరూ వచ్చి ఒక సమ్మర్ క్యాంప్ లాగా 4 రోజుల క్యాంపు 2 నెలలు చేసి ట్రైనింగ్ వేసి సెంటర్ అది. అది నాకు ఆ ఐడియా ఇచ్చింది ఎవరంటే మన గుడిగడ్డ అని మీకు తెలుసు, ఆ పక్కనే కళ్యాణ మండపం స్టార్ట్ చేశారు, నేనే శాంక్షన్ చేశాను. ఎందుకు చేశానంటే నర్సీపట్నంలో సరైన కళ్యాణ మండపం లేదు, ఒక ఏసీ కళ్యాణ మండపం కెపాసిటీ నియర్లీ 1000 పర్సన్స్ కూర్చుంటే కెపాసిటీ పెట్టి ఏసీ కళ్యాణం పెట్టుకుంటే చక్కగా పెళ్లి చేసుకోవడానికి చాలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కళ్యాణ మండపం శాంక్షన్ చేశాను. అది రూఫ్ లెవెల్కి వచ్చేసింది, అయిపోయి పూర్తి అయిపోయింది. పైన సెట్ అది వేయడమే, ఏసీ పెట్టడమే. దాన్ని కూడా 5 సంవత్సరాలు ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదంటే నేను స్టార్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడు అది చూడండి, ఇప్పుడు సరదాగా సాయంత్రం ఫోటో తీయండి, అన్ని తుప్పలు వేసిపోయి చెట్లులా వేసిపోయి ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ రేపు వస్తే మనం మళ్ళీ దాన్ని రివైవ్ చేసి మళ్ళీ దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకునే అవసరం ఉందని చెప్పి ఈ రంగంలో మనం చేస్తాం. అలాగే ట్యాంక్ బండ్ రీసెంట్ R&B మినిస్టర్ ఉన్నప్పుడు ఆ చెరువు గట్టు వెలప్ చేయించారు. ఇది నా ఉద్దేశం ఏంటి, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ అంత పెద్ద లెవెల్ కాదు, కానీ మన నర్సీపట్నం తగ్గట్టు ఒక ట్యాంక్ బండ్ తయారు చేసి సాయంత్రం పూట మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి కూర్చునేలాగా ఎలాగ ట్యాంక్ ఉంది, మనకి బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక సైడ్ ఏమో విగ్రహాలు, ఒక 12 విగ్రహాలు కూడా ఆ రోజు అడ్వాన్స్ కూడా ఇచ్చాను నేను. విగ్రహాలు కాదు, అడ్వాన్స్ ఏమైందో అర్థమవుతుంది. ఒక్కొక్క విగ్రహానికి 25,000 30,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఒక ఏనుగు బొమ్మ, ఏనుగు మొన్న ఎగ్జామ్ చేస్తున్నాడు, ఏనుగు వచ్చేస్తుందని మీ ప్రెస్ వాళ్ళ ముందే. ఏనుగు రెడీగా ఉంది, నువ్వే తీసుకురావాలి, రావడానికి శక్తి లేదు నీకు. అంటే మళ్ళీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయారిటీగా తీసుకొని ప్రభుత్వం వచ్చిన ఆ ట్యాంక్ బండ్ని సుందరవంతంగా లైటింగ్ అది పెట్టి ప్రజలు కూర్చోడానికి
వాకింగ్ ట్రాక్కి ఆ విగ్రహాలు కూడా పెట్టి సుందరవంతంగా చేయాలని చెప్పి కూడా నేను నా విజన్లో నేను పెట్టుకోవడం జరిగింది. మనం నర్సీపట్నం నియోజకవర్గం కాబట్టి సుజల స్రవంతి ప్రాజెక్ట్ చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు, బడ్జెట్ ఇచ్చారు, వర్క్ స్టార్ట్ అయింది. ఈ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రి స్టాప్ చేశాడు. దానివల్ల కొన్ని వేల ఎకరాలకి సాగు అవుతుంది. మాడుగుల, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గం, పాకరావుపేటలో కొంత భాగం, కొన్ని వేల ఎకరాలకి సుజల స్రవంతి నీరు వస్తుంది. ఆ రోజు ప్లాన్ చేసాం మేము. ఆ సుజల స్రవంతి నీరు వాడవారం కాలం ద్వారా వచ్చి లిఫ్ట్ చేసి వాడవారం ద్వారా పెద్ద చెరువుల్లో పోసి ఆ చెరువు నుంచి పైప్ లైన్ ద్వారా మన రమణాపల్లి రిజర్వాయర్కి దగ్గరలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా ఫిల్అప్ చేస్తే ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికే 18,000 ఎకరాలు సాగు అవుతుంది. రాజశేఖర రెడ్డి టైంలో ఇంప్రూవ్ చేశారు. ఇది వచ్చి శంకుస్థాపన చేశారు. ఎక్కడ పోలవరం దగ్గర అతను చేయలేకపోయాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నచ్చకపోసారి అతను దేశం మంచి ప్రాజెక్ట్ అండి కంటిన్యూ చేయమంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ అమౌంట్ ఇచ్చాడు. ఒక 20% పనులు కూడా ఈ సైకో గడి వచ్చి ఆఫ్ చేస్తాడు. ఏం తప్పే ఉందండి, రైతుల పనికి వచ్చింది. రైతు ప్రభుత్వం అంటాడు, ఇది అంటాడు. అంచేత దాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండోది మాగాడపల్లి మండలంలో కంపెనీ కోసం SEZ అప్పుడు ఏమైందంటే 800 ఎకరాలు మిగిలిపోయింది. అక్కడ కంపెనీ కలిసారు, వాళ్ళు సరిపోదు ల్యాండ్. అది కాకుండా మొత్తం 800 ఎకరాలు ఎక్వైర్ చేసి ఖాళీగా ఉంది. అక్కడ నేనేమంటానంటే ఈ ప్రభుత్వం దేన్ని పట్టించుకోలేదు. అచ్యుతాపురం ద్వారా ఉన్నటువంటి ఈ SEZలు కూడా మొదలుపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఆ 800 ఎకరాల్లో కొన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టించగలిగితే అక్కడ కొంతమంది యువతకి ఉపాధి ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉంది. ల్యాండ్ ప్రాబ్లం లేదు. 800 ఎకరాలు. ఆ 800 అల్లూరి సీతారామరాజు గారి పార్క్ ఉంది గురువన్ మండలంలో. ఆ రోజు మేరీ విజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు పాప సాయం చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పరంగా పండగ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. డెవలప్ చేసాం. అక్కడ విగ్రహం కూడా ఈ రాజుల అసోసియేషన్ వాళ్ళందరూ విగ్రహం కూడా పెట్టారు. మా చేతంలో చేసాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదండి. ఉంది అది 53,000 ఎకరాలకు సాగు అవుతుంది. మన ప్రాంతం కాదు, తుది ప్రాంతం వరకు వెళ్తుంది. పాకిరాపేట ప్రాంతం వరకు వెళ్తుంది. ఈ కాలంలో 53,000 ఎకరాలకి సాగు అవుతుంటే మొన్న ఆ గేటుకి చిన్న బొక్క పడింది, నీరంతా పోయింది. ఆఫీసర్లు అడిగాను, ఎమ్మెల్యేకి చెప్పేవాడిని పట్టించుకోలేదు అన్నారు. ఎంత అవుతుంది అన్నాను. 7 లక్షలు. 7 లక్షల రూపాయలు తేలరెడ్డి ఎమ్మెల్యే చేయలే. మొత్తం నీరంతా పోయింది, పంటలు పోయేవాళ్ళ కొన్ని లక్షల ఎకరాలు పోయి ఖరీదైన పంటలు పోయాయి. నీ చేతకాంత ఆఫ్టర్ ఆల్ 7 lakhs అండి. ఇటువంటి చేతకాని ఎమ్మెల్యే ఇంకో అబద్ధం వాడి ఇక్కడ ఇరిగేషన్ పెట్టారు. ముఖ్యమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాడు. ఇక్కడ ఇదంతా ఇల్లు చూసారా? రాయి ఎక్కడ ఉందా తీసారా? దాని చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్ టు టాండవా ఏమైంది? ఇది కట్టలేదు. ఒక్క ఇటుకి బయట వేసావా? అది మోసం కదా. ఎలక్షన్ ముందే ముఖ్యమంత్రి తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తావా? ఎవరు మోసం చేస్తావు? ఎంతమంది మోసం చేస్తావు? ఈ ప్రజలు తెలియదుకున్నావా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి ఫంక్షన్కి తీసుకొచ్చింది ఇంకెవరు తీసుకొచ్చింది కదా. ఇలీప్యాడ్కి, హంగామాకి, ఎన్నిటికి కూడా 40 లక్షల రూపాయలు మున్సిపాలిటీ డబ్బు వాడిచారు. ఇది ఎవడండి మున్సిపాలిటీ డబ్బు వాడడానికి? ముఖ్యమంత్రి గారు బయట వస్తే కలెక్టర్ గారు పెట్టాలా డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు వాడాలి.
మున్సిపాలిటీ డబ్బులు ఎవరు వాడడం, మున్సిపాలిటీ డబ్బులు మున్సిపాలిటీగా వాడాలి. ఇష్టం వచ్చిన 40 లక్షల రూపాయలు వాడేస్తావా? ఎవరు ఇచ్చారు అధికారులు నీకు? నేను ప్రభుత్వం వచ్చినట్టే ఫస్ట్ ఎంక్వైరీ చేయించి ఈ మున్సిపాలిటీ డబ్బులు రిలీజ్ చేసినటువంటి నా కొడుకులు ఎవరున్నారో వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను. మున్సిపాలిటీలో నీరు ఇవ్వడానికి డబ్బులు లేవా? కరెంట్లో బల్బు పోతే బల్బు డబ్బులు లేవా? స్వీపర్స్ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవా? ఈ ముఖ్యమంత్రి ఎన్నికల పార్టీ 40 లక్షలు ఖర్చు పెడతావా? ఎవరిచ్చాడు నీకు అధికారం? ఇలా ఆఫీసులు ఇక్కడ పుత్రుందండి. ఆ మధ్య నిర్మలా సీతారామన్ గారు వచ్చారు సెంట్రల్ మినిస్టర్, దానికి 14 లక్షలు ఖర్చు పెట్టారు మున్సిపాలిటీ డబ్బు. ఏ రూల్ ప్రకారం ఖర్చు పెట్టావు? మున్సిపాలిటీ ఏ రూల్ ఉంది ఖర్చు పెట్టమని అధికారం ఇచ్చారు, ఎమ్మెల్యే కూడా అధికారం పెట్టి ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా దాని మీద ఎంక్వైరీ చేసి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ ఎవరున్నాడో ఆడ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం కాదు, ఆ డబ్బు రికవరీ చేయించి ఏర్పాటు నేను చేస్తాను. వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి విశాఖపట్నం టౌన్ లో మంచినీటి కోసం పెట్టారు. ఈ డేటా చాలా చేస్తాడు. ఎలా చేస్తారండి? అది ఒప్పందం. కార్పొరేషన్ వాళ్ళ డబ్బుతో మెయింటైన్ చేస్తారు దాన్ని. అది కూడా తెలియని ఎమ్మెల్యే, చేతగాని ఎమ్మెల్యే ఇతను ప్రజలు మగ్గి పడతారండి. అంచేత నేనేం చేశానంటే, నేను ప్లాన్ అప్పుడే పెట్టాను. ప్లాన్ గవర్నమెంట్ లో ఉంది. తుమ్మి దగ్గర లెఫ్ట్ కెనాల్ వస్తుంది, ఏది రాకవాణి దగ్గర మన పోలవరం లెఫ్ట్ కెనాల్, అక్కడ లిఫ్ట్ పెట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తాడవరం వేయాలని చెప్పి ఆ రోజు నేను పెట్టాను. 2000 కోట్లతో చంద్రబాబు గారు శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం పోయింది, అది లేదు. నేను ఏమైనా చెప్తాను, ఇవన్నీ జరిగేది కాదు. ఎమ్మెల్యే చెప్పింది చంద్రబాబు ముఖ్యమంత్రి గారు వచ్చే శిక్ష జరగదు. ఒప్పుకోరు, కోటిపోతారు విశాఖపట్నం వాళ్ళు. అంచేత మనం వచ్చిన ఫస్ట్ ప్రయారిటీగా, అది కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని అక్కడ లిఫ్ట్ ఎంతంటే మహా 2000 కోట్లు, 53,000 ఎకరాలు నీరు వస్తున్నా కూడా 2000 కోట్లు వచ్చి పెద్ద కష్టం కాదు. అది పూర్తి చేసి అక్కడ రాఘవాన్ ప్రాంతాన్ని లిఫ్ట్ పెట్టి తాండవాళ్ళకి లిఫ్ట్ చేసి ఎప్పుడూ కూడా తాండవాళ్ళ నీళ్లు ఏర్పాటు చేసి 53,000 ఎకరాలని సాగుని కాపాడడం కోసం ఒక ప్రయారిటీ తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాం. ఒక్కడు పడిపోయింది, అలాగే ఉంది, మనం చూశారు. తర్వాత నాతవారం మండలం వాళ్ళు ఎవరైనా కృష్ణదేవిపేట, గొడుగుల మండలం వెళ్ళాలంటే నర్సీపట్నం వచ్చి వెళ్ళాలి. దానికోసం నేను ఆలోచన చేసి ఒక రోజు నేను వెళ్ళి కొండ మీదకి వెళ్ళి అధికారులను తీసుకెళ్లి తాండవ రిజర్వేషన్ పక్క నుంచి ఒక రోడ్డు కొండ మీద రోడ్డు వేయించారు. రోడ్డు కూడా అయిపోయింది. అది తిరణంగా జోగంపేట సెంటర్కి వెళ్ళిపోతారు రోడ్డు. ఎంతమంది వెళ్తారు? అడగండి వెళ్ళి స్కూటర్ మీద బ్రహ్మానికి వెళ్ళిపోతారు. టూరిజం స్పాట్ ఇది, పైనుంచి వస్తే రిజర్వేషన్ బ్రహ్మానికి ఆనందం ఉంటుంది. అది ఏర్పాటు చేస్తే సైడ్ వాళ్ళకి అట్లా పోయింది ఎమ్మెల్యే వచ్చి. నేను రోడ్డు ఫార్మ్ చేయించాను. నేను అక్కడక్కడ బిట్లు పోయి ఫార్మ్ అయిపోయింది. ఎక్కడ ప్రమాదం జరగకుండా సైడ్ వాళ్ళు కట్టాలి. ఆ సైడ్ వాళ్ళు కూడా కట్టలేదు. దౌర్భాగ్యం ఎమ్మెల్యే. తెలుసు కదా, జీడిపికలు ఎక్కువ పడితే దాని మీద కేరళ నుంచి కొంతమంది వచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. ఇక్కడ ఒక 4-5 ఫ్యాక్టరీలు పెట్టారు. ఆ ఫ్యాక్టరీలో ఎక్కువ మంది లేడీస్ పనిచేస్తారు. నా లెక్క ప్రకారం 6-7 వేల మంది లేడీస్ పనిచేవారు ఇక్కడ నాతవారంలో ఉన్నటువంటి జీడిపిక ఫ్యాక్టరీలో. ఈ ట్యాక్సులు పెంచడం వల్ల, కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల ముఖ్యమంత్రి వాళ్ళు ఫ్యాక్టరీలు మూసిపోయారు. లేదు, అడిగారు వాళ్ళు, కొంతమంది అడిగారు, పోయారంటే ట్యాక్స్ చేయండి, మేము కట్టలేకపోతున్నాం, మాకు లాభాలు రావట్లేదు, కరెంట్ బిల్ పెంచారు, యూనిట్ లెక్కలు ఫ్రీ చేస్తున్నది, నేను అందుకే ఎక్కువ చేశామన్నారు. ఇవన్నీ కూడా నా ప్రయారిటీస్ అండి. దిస్ మై విజన్. అంతే, ఈ విజన్ పూర్తి చేస్తే నాకు ఆనందం. నా మనసులో ఉన్న విజన్ ఇది. ఇక రెండోది అంటే సీఎం రమేష్ గారు మొట్టమొదటి నేను కలిసినప్పుడు మొన్న, సార్ నేను పోటీ చేస్తాను, సహకారం ఇవన్నీ వచ్చారు, వస్తాను కదా సహకారం వచ్చారు. అలాగే ప్రభుత్వం పార్టీ డిసైడ్ చేశారండి, మేము ఎలాగే గెలిపించుకుంటాం మిమ్మల్ని. ఎందుకంటే మీ వాళ్ళు మీరు ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి, మీకు అనుభవం ఉంది కాబట్టి మాకు అభ్యంతరం లేదు, చేస్తాం. కానీ మాకు మాట ఇవ్వాలంటే మీరు గెలుస్తారు, గెలిపించుకుంటాం. పార్టీ కూడా మంచి ఊపంది వస్తుంది, అందరూ కలిసి చేస్తున్నాం, 3 పార్టీలు కలిసి చేస్తున్నాం కాబట్టి
మీరు గెలిచిన వెంటనే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక మంచి ఇండస్ట్రీ ఒక 6-7 వేలు మంది కుర్రవాళ్ళు ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక మంచి ఇండస్ట్రీ ఏర్పాటు చేయమని చెప్తే అతను ప్రామిస్ చేశారు. అతని ద్వారా ఒక ఫ్యాక్టరీ పెట్టేటైతే మన ప్రాంతంలో కుర్రవాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు నేను డిజైన్ చేసుకున్నాను.